కానీ దానికి నా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో ఈ వ్యతిరేకతనే చూసాను సార్. ఇప్పుడు తెలంగాణలో ఏమంటారు పట్వార్ గడి అంటారు. పట్వార్ గడి ముందు నుంచి ఒక తక్కువ కులస్తులు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెత్తి నుంచి రుమాలు తీసి సంకల పెట్టుకొని తోలు చేతులు పట్టుకొని వంగి ఆడ ఎవ్వరు లేకున్నా సరే ఆ గడి దాటేవాళ్ళు. నా కళ్ళారా నేను చూశాను కానీ ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది వీళ్ళు అసలు ఇప్పటిదాకా? అదే చెప్తాను, తప్పండి, అది తప్పు. దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి ఒక వ్యవస్థ మీదే ద్వేషం అంటే మన ధర్మానికి బ్రాహ్మణుల ప్రతినిధులు అన్నట్టుగా మన ధర్మం మీదే ద్వేషం పెంచుకున్నట్టుగా చేశారు దాన్ని తప్ప అది తప్పు. ఇప్పుడు మీకు చూడండి కొంతమంది దొరలు ఇవాళ విజయక్కల వరకు దొరలు నేను దొరపాలన చూసాను. నేను మా ఊరు దొరపాలన కాదు నేను చెప్తున్నా మీకు. ఇవాళ ఈ రోజు కూడా కొంతమంది వాడు డ్రైవర్ చెప్పులు వేసుకొస్తే వాడి చెప్పులు పక్కన పెట్టేసి వాళ్ళ డ్రైవర్ చెప్పులు వేసుకుని వాళ్ళు ఎదుర్కొని రాకూడదు. ఇప్పుడు కూడా ఉందా అంటే అహంభావం. ఎందుకంటే డబ్బును వాడిని, నేను ఓనర్ని, నా కారు డ్రైవర్ వీడు, వాడు వచ్చి వీడికి చెప్పులు వేయాలి, షూ వేయాలి. ఇటువంటి ఆచారాలు అంటే ఇవన్నీ ఏంటంటే డబ్బు మదం వల్ల, ధన మదం వల్ల, అలా ధన మదం వల్ల వీటి వల్ల కొన్ని చేశారు తప్ప అది కరెక్ట్ కాదు. దాన్ని ఎప్పుడు సమర్థించాం, ఎవరు సమర్థించకూడదు కూడా. ఎందుకంటే నీ పుట్టుకతోటి ఎవరు కూడా కిందకి కాదు. మనం ఏమనుకుంటాం అందరూ సమానమే, మనుషులందరూ సమానమే కదా మనకు చెప్పింది. మన పురాణాలు అదే చెప్పినాయి, మన ఇతిహాసాలు అదే చెప్పినాయి. నువ్వు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అయితే నువ్వు వాటిని నమ్మాలి కదా. నీకు వాల్మీకిని ఎలా ఆరాధించాం, మన వశిష్ఠుని ఎలా ఆరాధించాం, అరుంధతి ఎలా పెళ్ళవగానే తీసుకెళ్ళి వశిష్ఠుడు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాం కదా. సో ఈ గౌరవం మనం ఉన్నప్పుడు ఒక పక్కేమో అరుంధతి మాతంగ కన్య మాదిక కన్య అంటాం, మళ్ళా ఆ కులం వాళ్ళని మనం పక్కకి కింద చూపించడం అంటే ఎంత తప్పండి అది. అంటే నీకు సరైనటువంటి అవగాహన లోపం వల్లే కదా. అంతేగా. సో ఇది తప్పే జరిగింది. అస్పృశ్యతని కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి నేను కూడా విన్నాను ఈ రకంగానటువంటి. ఇప్పుడు మన ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి. ఏ సినిమా అంటే అది సుకుమార్ దే సినిమా రంగస్థలం సార్. రంగస్థలం సినిమా వచ్చింది. ఆ రంగస్థలంలో మరి అతను బ్రాహ్మణుడు కాదే, అతను ఎవరు మన జగపతి బాబు పటేల్ క్యారెక్టర్ చేస్తాడు, జగపతి బాబు చేస్తాడు కదా. మరి అతని ముందు కూడా అదే చెప్పులు తీసుకుని వెళ్ళాలా అంటే ఇదంతా ఏంటంటే దొరాహంభావం. ఈ దొరతనం ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు అలా చేయించారు. ఇది కులానికి మనం అంటకట్టాం సరే, జరగకుండా రాదు కదా. ఇప్పుడు అప్పాలు మీరు చిన్నప్పుడు చెప్పారు. సో ఇది జరగకుండా ఉండాల్సింది. ఇటువంటి మనం సరిదిద్దుకోవాలి, అంతేగాని మొత్తం వ్యవస్థనే మనం తప్పుపట్టడానికి లేదు. ఆ చర్యల్ని మనం తర్వాత వ్యతిరేకించారు. మీ పోటీ కుర్రాళ్ళు ఆ రోజుల్లోనే ఏంటి ఆయన ముందు నేను చెప్పి తీసేది అంటే నడిచెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వ్యతిరేకం జరిగింది, అది చేయాలి తప్ప వ్యవస్థను మనం తప్పడానికి లేదు. వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. మనం అలా సరిదిద్దుకున్నాం చాలా. ఇప్పుడు అనేకమైనటువంటి రుగ్మతలు సమాజం. ఇప్పుడు విధవ వివాహం అన్నారు, వీరేశలింగం పంతులు గారు వాళ్ళు సంస్కరణలు తీసుకొచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం మీద ఇలా మనలో ఉన్న దురాచారాల మీద ఒక పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొచ్చి వాటిని రూపుమాపారు. అలా రూపుమాపుకుని మనం సంస్కరించుకోవాలి ఎప్పుడు కూడా. ఇది తప్పు పద్ధతి, అందరూ సమానమే అని చెప్పి మన ధర్మం చెప్తుంది. ఆ రకమైనటువంటి భావంతో వెళ్ళాలి తప్ప అంటే ఎందుకు చెబుతుంటే ఇప్పుడు మనకి ఇవాళ దేవాలయాలు అటువంటివి ఇప్పుడు ఇవాళ డెవలప్మెంట్ అనేది టెంపుల్ బేస్గా జరగాలండి. దేవాలయాల బేస్గా మనకు డెవలప్మెంట్ జరగాలి. ఎందుకంటే వాటిని రక్షిస్తే వాటిలో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. అవును, అదంతా కూడా మనం వింటున్నాం. మనం వాస్తవం కూడా అది చోట్ల మనం ఎవరు అది మాట్లాడలే. ఎవరు దేవాలయాల్లోకి ఇవాళ దేవాలయంలోకి రానింది చెబుతున్నారు కానీ అసెంబ్లీలో ఎన్ని కులాల వాళ్ళు రాణిస్తున్నారండి? అందరూ ఉన్నారు కాదు అందరు ఉన్నారు. నేను అనేది ఒకసారి మనం ఇక్కడే మన రాష్ట్రంలోనే తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది రిజర్వేషన్ పెట్టిన పుణ్యాన్ని అంబేద్కర్ పుణ్యం అని కొంతమంది ఎస్సీలు ఎస్టీలు ఎలక్ట్ అయ్యారు. అలా కాకుండా ఎంతమంది రాగలిగారు చెప్పండి నాకు? ఎన్ని కులాలకు ప్రవేశం ఉంది అందులో? ఇది రానియింది ఎవరు? మనకు వాళ్ళ కులం పేరు చెప్పని అనుకోకండి. డామినేటింగ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మీరు చూడండి, వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళే సార్. ఎలాంటి ఏ కులం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ తెలంగాణలో చూస్తే మొత్తం అసెంబ్లీలో మొత్తం లెక్క లిస్టు తీయండి, రెడ్డి కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్రాలో లిస్టు తీయండి, కమ్మ కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం అంతా ఎంత శాతం? మిగతా వాళ్ళు రానియింది ఎవరు? బ్రాహ్మల, రెడ్ల, కమ్మార. మరి అసెంబ్లీ దేవాలయమే కదా మనకి. ఈ దేవాలయంలోకి రాకుండా చేసింది ఎవరు చెప్పండి? నేను వాళ్ళ ఒక కులాన్ని మాట్లాడలే. యాక్చువల్గా వాళ్ళ కులం గురించి మనం మాట్లాడుకోవటం అంటే
అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు. కులం అనేటువంటిది అసలు ఇవాళ ఇర్రెలవెంట్ టాపిక్. కానీ మీరు చెప్పారు కదా, దేవాలయాల్లోకి రానియలేదు లేకపోతే అని అనుకుంటాం. కాబట్టి ఇవాళ మనం దేవాలయంగా భావించి అసెంబ్లీలోకి ఎంతమందిని రాణిస్తున్నాం, మనం ఎన్ని కులాల వాళ్ళు రాగలుగుతున్నారు. అక్కడ ఏదో రాజకీయ కారణాల వల్ల ఎవరికి కొద్దిమందికి ఛాన్స్ దొరుకుతుంది తప్ప మనకి తగినంత ప్రాతినిధ్యం లేదు కదా. ఏ కులం అయితే డామినేట్ చేస్తుందో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ మీరు ఒకసారి అసెంబ్లీ ఎమ్మెల్యే లిస్ట్ తీయండి సార్, మీరు 60-40 ఉంటుంది. మరి జనాభా అలా లేదు కదా. కాబట్టి డామినేట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు డామినేట్ చేస్తుంటారు. అలాగే అక్కడ కూడా మరి రానిదందుకు వాళ్ళని తప్పుపడదామా? ఈ కులం వాళ్ళ మీద ద్వేషం పెంచుదామా? కులం మీద ద్వేషం పెంచకూడదు. అది ఉన్న సామాజిక పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి. అన్ని పార్టీలకి దీనిలో దోషం ఉంది అని వెనకబడిన వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో దానికోసమే ఈ బీసీలు కానీ ఈ రిజర్వేషన్లని ఇవన్నీ పెడుతున్నారు. రిజర్వేషన్లలో కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వేషన్లో ఒక రెడ్డిని కానీ ఇంకొక బ్రాహ్మణ్ని కానీ ఇంకోటి పెట్టి చేయడానికి లేదు కదా. కాబట్టి అలా. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సామాజికమైనటువంటి వీటిని మనం తొలగించుకొని అందరూ సమభావన చేయట్టుగా ఆ నమ్మకం కూడా కల్పించాలి. ఆ నెంబర్ మనం చూపించి ఇలా అందరికీ ఒక వీళ్ళే డామినేట్, వీళ్ళు పరిపాలిస్తున్నారు. పూర్వం పోయారు. పూర్వం రెడ్డి రాజులు ఉండేవారు, కాకతీయులు ఉండేవారు. రాజరికాలు పోయినాయి. ఇవాళ ప్రజలే రాజులు. కాబట్టి ప్రజల రాజులని ఎప్పుడు మనం రుజువు చేయగలుగుతాం అంటే ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు వచ్చినట్టు. నేను పలానా కులంలో పుట్టడం వల్ల నాకు అవకాశం రాలేదు, పలానా కులంలో పుట్టినందువల్ల ఆయనకు అవకాశం వచ్చినటువంటి దుస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఎవరైతే పార్టీలు నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఉంది. అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రకమైనటువంటి మార్పులు మనం చేయగలిగినట్టయితే సమాజంలో సమభావన, సమరసత, ఏదైతే సర్వధర్మ సమభావన, సమరసత అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఒక సమిష్టిగా మనం డెవలప్ అవడానికి బాగుంటుంది. అంటే కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పాలి సార్. ఓపెన్గా చెప్తే వాళ్ళకి ఇందులో ఏదైనా నేను తప్పు చెప్పుంటే, ఒకళ్ళు ఎవరు మానవాళ్ళు కనుక దెబ్బతింటే వాళ్ళకి ముందే నేను క్షమాపణలు తెలియజేస్తున్నా. లేదండి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్. వాళ్ళ కులం కానీ లేకపోతే మదర్ తెరిసా కానీ గాంధీ కానీ ఇవి సెన్సిటివ్ ఇష్యూస్. వీటి మీద నా అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పాను. ఎందుకంటే మీరు చెప్పారు నాకు, మీరు ఓపెన్గా చెప్పండి అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి నా మనసులో ఏముందో నేను చెప్పాను. దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఏ కులాన్ని ప్రత్యేకించి చూపించే ఉద్దేశం లేదు. నేను అన్ని కులాన్ని సమానంగా గౌరవించేటువంటి సంస్కారం నాకు ఆర్ఎస్ఎస్ నేర్పించింది. మీకు చెబుతాను. అవును సార్. మాకు ఇప్పుడు మా వ్యక్తిగతంగా మీకు చెబుతున్నాను, వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా చెబుతున్నాను. ఆర్ఎస్ఎస్ గురించి నాకు బాగా తెలుసు. మాకు ఎప్పుడు కులం అనేటువంటిది ఇమ్మెటీరియల్, దాంట్లో ఉండదు. కాబట్టి అటువంటి సంస్కారం నేర్చిన వాడిగా నేను వాళ్ళ కులం గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దానికి కనుక ఎవరికైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళ భావాలు వాళ్ళకి ముందే క్షమాపణ చెబుతున్నాను. తర్వాత క్షమాపణ చెప్పడం కాకుండా ముందే వాళ్ళకి క్షమాపణ చెబుతున్నాను. ఇది విషయం తెలుసుకోవడం కోసం, విషయం చెప్పడం కోసం మాట్లాడింది తప్ప ఒక కులాన్ని బ్లేమ్ చేయడం, ఒక కులాన్ని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం అనేటువంటి నా ఉద్దేశం కాదని చెప్పి మీకు చెప్తున్నాను.